హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ రిహాన్ 2023. సో ముందుగా అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో 2024 అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు 2025 లోకి అయితే మనం అడుగు పెట్టేస్తున్నాము. సో ఏంటి అక్క 31st సెలబ్రేషన్ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది అనుకుంటున్నారా? సో ఈ వీడియో అయితే రేపు అప్లోడ్ అవుతుంది, అంటే న్యూ ఇయర్ రోజు అప్లోడ్ అవుతుంది కాబట్టి మీకు ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేశాను. సో మీరు కూడా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేయండి. అండ్ అలాగే ఒక చిన్న సెలబ్రేషన్ అయితే ఉంటది, చూసేయండి. ఇంకా ఈ సందర్భంగా మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అలాగే 31st ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే నాకు చెప్పండి. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. ఓకేనా? మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో 31st రోజు మీరందరూ ఏమేమి స్పెషల్ చేసుకున్నారండి? నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను వచ్చేసి అయితే ఏం చేశాను, నువ్వేం చేసావమ్మా, అన్ని పార్సల్సే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు కదా మీరు. అవునండి, నేనైతే ఏం కూడా స్పెషల్ చేయలేదు ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు మనం ఇంట్లో వండుకొని తినడం కామనే కదండి. ఎప్పుడో ఒకసారి అలా రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉంటాం. పిల్లలు ఉన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి సో ఈ 31st సెలబ్రేషన్కి అయితే మేము చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నామన్నమాట బయట నుంచి. ముంబైలో మంచి చికెన్ బిర్యానీ మన తెలంగాణ స్టైల్లో స్పైసీగా తినాలి అని అనిపిస్తే ఇక్కడ కొత్తగా అయితే బ్రాంచ్ ఓపెన్ అయింది, అదే హైదరాబాదీ బిర్యానీ అనమాట. ఎక్సలెంట్ ఉంటుందండి, నాకైతే చాలా 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 నచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి తినలేదు కానీ అదే హైదరాబాదీ బిర్యానీ ముంబైలో అయితే తిన్నానమాట. చాలా బాగుంటుంది స్పైసీగా, ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళకు స్పైసీ అంటేనే కదా ఇష్టం. సో అదనమాట. సో అలా మేమైతే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం, దాంతోపాటు రాయితా అయితే ఇచ్చారనమాట. సో అలాగే కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాం. అలాగే పిల్లలకైతే మాజా తీసుకొచ్చామన్నమాట. మా చిన్నోడు చెప్తుంది చూడండి, ఇది తెచ్చిన మమ్మీ చెప్పు అనే వాడి భాషలో చెప్తున్నాడు. సో అది తెచ్చాము, సూపర్ ఉందని అయితే వాడు చెప్తున్నాడు అనమాట. సో అలా మేమైతే చికెన్ బిర్యానీ అండ్ థమ్స్అప్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తూ తాగేస్తూ ఉన్నాం. సో ఇదండి ఇవాళ మా 31st డిన్నర్ స్పెషల్ అయితే. మార్నింగ్ అయితే మా వారు ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పేసి మార్నింగ్ ఏం చేయలేదు. సో నైట్కి అయితే మేము బిర్యానీ తెచ్చేసుకొని తిన్నామన్నమాట. నెక్స్ట్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి, చూసేయండి. ఇదైతే మా ఇంట్లో ఉన్న వెల్కమ్ టైల్స్ అనమాట. సో మా వారైతే కేక్ తీసుకొచ్చారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేసి. సో కేక్ మీద అయితే హనీ రిహాన్ 2023 పట్టదు కాబట్టి హెచ్ఆర్ అని రాపిచ్చారు. 2025 వచ్చేసి న్యూ ఇయర్ కదా అట్లా అని చెప్పేసి 2025 రాయించారు. సో అలా కేక్ అయితే మేము తీసుకొచ్చేసుకున్నాం. చూడండి, పిల్లలైతే నేను కట్ చేస్తా అన్నట్టు వాళ్ళ ఆటలో వాళ్ళైతే ఉండిపోయారనమాట. సో ఇది టోటల్ కేక్ లుక్ అయితే బాగుంది కదా. आगे बेटर సో పిల్లలైతే కేక్ అయితే కట్ చేశారనమాట. తర్వాత నేనైతే పాపకి తినిపిస్తున్నా, బికాస్ పిల్లలే కదండి ఫస్ట్ మనకి. సో బాబుకి పాపకైతే ఇలా తినిపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బాబు వద్దన్నాడు, బట్ తర్వాత తింటాడు, ఎందుకంటే పిల్లలకు స్వీట్ అంటే ఇష్టమే కదండి. సో బాబుకి పెట్టేశాను, తర్వాత పాపకు కూడా పెట్టేశాను అనమాట. సో ఇద్దరికి పెట్టేశాను, తర్వాత పాప వచ్చేసి నాకు పెట్టింది. అలా ఒకరికొకరు అయితే తినిపించేసుకున్నాం. ఏదో అలా సింపుల్గా అయితే మేము సెలబ్రేషన్ అయితే ఇలా ట్రై చేసామన్నమాట. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం. మీరు చూసినట్లయితే
మీకు కూడా తెలుస్తుంది. మా చిన్నోడైతే అది దేవుడు అని చెప్పేసి జేజా జేజా అని అయితే మొక్కుతున్నాడు. అట్లా నడుస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్ట్లీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. మంచిగా సో ఇలా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. మీతో చాలా చెప్పాలండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, మాట్లాడుకుందాం రండి. హాయ్ అండి, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ లో నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను జూలై 26th రోజున అనుకోకుండా మన ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మన ఛానల్ ఏంటో మీకు తెలుసుగా, ఎస్, హరిని రిహాన్ 2023. సో మన ఛానల్ ని, నా రీల్స్ ని, వీడియోస్ ని చూసి చాలా బాగా అయితే ఆదరించారు. సో మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరంతా బాగుంటేనే నేను కూడా బాగుండగలుగుతా. సో ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడు మనం 3.1K సబ్స్క్రైబర్ దాకా అయితే వచ్చేసాం. ఐఎమ్ సో 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 హ్యాపీ. అస్సలు అనుకోలేదు ఇంత మంచి ఫ్యామిలీ ఇంత తొందరగా 3K ఫ్యామిలీ అయిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు నాకైతే. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నేను డైలీ లైవ్ కూడా పెట్టాను, వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు. ఇంకా కొంచెం వర్క్ లో ఉన్నవారైతే రాలేరులేండి, బట్ ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. బికాస్ మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నన్ను ఒక రకంగా ఎంకరేజ్ చేసినట్టే. అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది కాబట్టి, సో మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకా వీడియోలు చేయడానికి అయితే ముందుకు వస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని, ఈ కొత్త సంవత్సరంలో మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ కావాలి, మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అయిపోవాలని నాకైతే అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మీ అందరితో ప్రతి ఒక్కరితో నేనైతే మాట్లాడతాను. ఎలా అనుకోవచ్చు, లైవ్ కి వచ్చేయండి. ప్రతి ఒక్క మెసేజ్ కి రిప్లై ఉంటది మన లైవ్ లో ఖచ్చితంగా. సో ఇదన్నమాట. సో మీ అభిమానం, ఆప్యాయతలు, మీ ప్రేమ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. నేను కెమెరా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే మీ మీద ఉన్న నమ్మకంతో నేను ఈ సోషల్ మీడియాలో అయితే ఏమంటారు, మన ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఎప్పటి నుంచో ఉండే ఈ గోల్ అయితే నాకు 5-6 years బ్యాక్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఎడిటింగ్ ఉంటది, ఇవన్నీ ఎట్లా చేస్తానో ఏమో, అసలు నాతో అవుతుందా, అప్పుడు పాప చిన్నది ఉండే, ఏమో అవన్నీ నాకు రావు అని భయం వేసి నేను ఆపేశాను. అసలు క్రియేట్ చేయలేకపోయా. బట్ ఇప్పుడైతే ఏదైతే అదైంది, మన వాళ్ళు నాకు సపోర్ట్ ఉంటారు ఖచ్చితంగా అని చెప్పేసి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఛానల్ స్టార్ట్ చేసినందుకు మీరు నా మీద పెట్టిన నమ్మకం, నా మీద చూపించే అభిమానానికి నిజంగా నేను ఫిదా అయిపోతున్నాను. అసలు చెప్పలేను మాటల్లో, అంత హ్యాపీగా అయితే ఉంది. సో ఈ న్యూ ఇయర్ కూడా మనకి ఇంకా హ్యాపీని తెచ్చి పెట్టాలని, మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి, సో ఈ న్యూ ఇయర్ అనేది మనకి ఎంతో న్యూగా ఉండాలి అని కోరుకుంటూ ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. మన బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటది కదా, సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బికాస్ మన నోటిఫికేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటది అనమాట. సో ప్రతి ఒక్క వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి నా కోసం. సో ఇంతే అండి, ఇంకేం చెప్పాలి, నాకు మాటలు రావట్లేదు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హర్ని రిహాన్ 2023. బై బై ఫ్రెండ్స్.